హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డాక్టర్ వికేఆర్ ఆల్ అబౌట్ సివిల్ ఇంజనీరింగ్. సో ఎలా ఉన్నారు అందరూ? ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు పొంగల్ మీ ఇంటి దగ్గర? హోప్ ఆల్ ఆర్ హ్యావింగ్ గుడ్ టైమ్. సో సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేది వెరీ వెరీ స్పెషల్ మన అందరికీ కూడా. సో ప్రతి చోట ఆ ఎన్విరాన్మెంట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈరోజు మన వీడియో కూడా సంక్రాంతి రిలేటెడ్. సో ఏంటి సంక్రాంతి పండగకి మన ఛానల్ రిలేటెడ్ కంటెంట్ అంటే, సంక్రాంతి ఫెస్టివల్ని మన సివిల్ ఇంజనీర్స్కి ఏ విధంగా కోరిలేట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద సివిల్ ఇంజనీరింగ్. అసలు కల్చరల్ ఫెస్టివల్, మన ట్రెడిషనల్ ఫెస్టివల్స్ ఏది తీసుకున్నా కూడా సివిల్ ఇంజనీరింగ్కి మనం కోరిలేట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే మన ట్రెడిషన్ అనేది ఎప్పటి నుంచో ఉంది, అండ్ అలానే మన సివిల్ ఇంజనీరింగ్ కూడా స్టార్టింగ్ నుంచి ఉంది. సో ఈ రెండు కూడా ఒకదానికొకటి ఇన్ హ్యాండ్ వెళ్తూ ఉంటాయి కాబట్టి మనం ప్రతి ఫెస్టివల్ని కూడా మన సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్గా కోరిలేట్ చేసుకోవచ్చు. సో ఈరోజు వీడియోలో మనము సంక్రాంతి ఫెస్టివల్ యొక్క ఎసెన్స్, దాని యొక్క ఇంపార్టెన్స్, ఆ కల్చర్, అప్పటి ఉన్న ట్రెడిషనల్ ప్రొసీజర్స్, ఇవన్నీ కూడా మనకి సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగ కోరిలేట్ అవుతాయి, మనం ఏమేమి నేర్చుకోవచ్చు ఈ సంక్రాంతి ఫెస్టివల్ గురించి అనేది ఇప్పుడు మన వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. సో యాక్చువల్ కంటెంట్కి వెళ్ళే ముందు అయితే ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ వికేఆర్ ఆల్ అబౌట్ సివిల్ ఇంజనీరింగ్. నౌ let us understand the importance of the festival of Sankranti and other civil engineering aspects also. Now, సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే మన సివిల్ ఇంజనీరింగ్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? కాంక్రీట్, స్టీల్, క్యాలిక్యులేషన్, సాయిల్ టెస్టింగ్, వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్, ఆల్ దీస్ ఆర్ లైక్ మెటీరియల్స్ అండ్ క్యాలిక్యులేషన్. మోర్ ఆర్ లెస్ సింపుల్గా చెప్పాలంటే మెటీరియల్స్, క్యాలిక్యులేషన్స్ మాత్రమే ఉంటాయి. కానీ సివిల్ ఇంజనీరింగ్ అనేది బియాండ్ దట్. ఇట్స్ నాట్ అబౌట్ క్యాలిక్యులేషన్ అండ్ మెటీరియల్స్. దానికి మించి ఇంకా ఉంది మనకి సివిల్ ఇంజనీరింగ్ అనేది. ఇట్ ఈస్ ఎ కల్చర్. సివిల్ ఇంజనీరింగ్ అనేది ఒక కల్చర్, మనకి ఒక ట్రెడిషన్ ఎప్పటి నుంచో ఉంది. దాంట్లో మనము ప్రతిదీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సొసైటీకి ఏదైతే యూజ్ అవుతుందో అది మొత్తం మనం సివిల్ ఇంజనీరింగ్ ద్వారా అచీవ్ చేయొచ్చు కూడా. సో ఈరోజు వీడియోలో మనం ఇంకొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం సంక్రాంతి అండ్ సివిల్ ఇంజనీరింగ్. సో ఇప్పుడు చూసినట్లయితే అసలు సంక్రాంతి అంటే ఏంటి? జనరల్గా మనకి ఇట్ ఈస్ సంక్రమణం, మకర సంక్రమణం అంట. అంటే సన్ యొక్క మూమెంట్ అనేది ఒక పాత్ నుంచి ఇంకో పాత్కి ట్రాన్సిషన్ జోన్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ ట్రాన్సిషన్, లైక్ సంక్రమణం ఒక దాని నుంచి ఇంకొక దానికి వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని చూసినట్లయితే ఇది అంతా మనకి సూర్యుని యొక్క గమనం, మూమెంట్ ఆఫ్ ద సన్ రిలేటెడ్ వచ్చేది ఇదంతా కూడా మనకి. సో శీతాకాలం అనేది క్లోజ్ అవుతుంది, హార్వెస్టింగ్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది కూడా. సో ఇంకొంచెం సింప్లిఫై చేయాలి అంటే నేచర్లో జరిగే చేంజెస్ ఒక ఫెస్టివల్, దట్ ఈస్ సంక్రాంతి. మన ఫెస్టివల్ ఏది తీసుకున్నా కూడా, ఉగాది కానీ ఏదైనా తీసుకోండి, ఇట్ ఈజ్ ఆల్వేస్ గివ్స్ సమ్ ఇంపార్టెన్స్. ఏదో ఒక విషయాన్ని మనకు క్లియర్గా చెప్తూ ఉంటాయి. ఆల్వేస్ నేచర్తో పాటు ఉంటుంది మనకి ఫెస్టివల్ అనేది. ఒక సీజన్ నుంచి ఇంకొక సీజన్కి చేంజ్ అవ్వటం కానీ, ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకొక ఎన్విరాన్మెంట్కి మూవ్ అవటం కానీ, ఇలా ప్రతిదీ కూడా ఒక ట్రాన్సిషన్ జోన్ని మనకి ఒక ఫెస్టివల్గా అనేది ఉంటుంది. సో ఆ విధంగా చూసినప్పుడు అసలు ఏంటి ఇప్పుడు మన సంక్రాంతి? ఓకే, ఇది ఒక సీజనల్ ఫెస్టివల్, ఒక చేంజ్ అనేది ఉంటుంది మనకి ఎన్విరాన్మెంట్లో, క్లైమేట్లో. దెన్ హౌ వీ కెన్ కోరిలేట్ విత్ ద సివిల్ ఇంజనీరింగ్, ఇది మనకి ఇంపార్టెంట్. జనరల్గా చూస్తే మనం డిజైన్ చేసేటప్పుడు ఏం చూస్తాము? వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ వాట్ ఈస్ ద వాటర్ కంటెంట్, మాయిశ్చర్ ఫ్లక్చువేషన్స్, టెంపరేచర్ చేంజెస్, విండ్ డైరెక్షన్, వాట్ ఈస్ ద సీజన్ వీఆర్ హ్యావింగ్. ఎందుకంటే మనకి క్యూరింగ్, వీటన్నిటి కూడా సీజనల్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా యాజ్ అ సివిల్ ఇంజనీర్గా మనం అన్నీ క్లియర్గా అర్థం అయిన తర్వాతే వీఆర్ గోయింగ్ ఫర్ ద డిజైన్, అండ్ అట్ ద సేమ్ టైం వీఆర్ గోయింగ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆల్సో. సో ఇప్పుడు దీన్ని కనుక మనం చూసినట్లయితే ఆల్వేస్ ఒక గుడ్ సివిల్ ఇంజనీరింగ్ అనేవాళ్ళు నేచర్తో పాటు డిజైన్ చేస్తాం. మనం ఎప్పుడు నేచర్కి అగెనిస్ట్గా డిజైన్ చేయం. వీ కాంట్ డామినేట్ ద నేచర్. ఆల్వేస్ వీ నీడ్ టు డిజైన్ అవర్ స్ట్రక్చర్ విత్ రెస్పెక్ట్ టు ద నేచర్. ఆ సీజనల్ చేంజెస్ కానీ, నేచర్ యొక్క మూమెంట్ కానీ, వీటన్నిటిని అర్థం చేసుకొని మాత్రమే మనం డిజైన్ చేస్తాము. సో జనరల్గా
సంక్రాంతి అంటే నేచర్ని రెస్పెక్ట్ చేయడం. అలానే ప్రతి సివిల్ ఇంజనీర్ కూడా వాళ్ళ యొక్క కన్స్ట్రక్షన్ డిజైన్ కానీ ఇంప్లిమెంటేషన్ కానీ చూసినప్పుడు మనం నేచర్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి. సో ఇప్పుడు ఈ విధంగా చూసినప్పుడు మనకి ఫస్ట్ మనకి సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది ఏంటి? హార్వెస్టింగ్, ఫెస్టివల్ ఆఫ్ హార్వెస్టింగ్. పంట చేతికి వస్తుంది, హార్వెస్ట్ చేస్తాము. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద ఎండ్ ప్రోడక్ట్ ఫ్రమ్ ద హార్వెస్టింగ్. ఇవన్నీ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఈ అగ్రికల్చరల్కి సివిల్ ఇంజనీర్కి రిలేషన్ ఉంటుందా? అసలు సివిల్ ఇంజనీరింగ్ లేకుండా అగ్రికల్చరల్ని చూడగలమా అంటే ఆబ్వియస్లీ నో, వీ కాంట్ సీ. సపరేట్గా చూడటం అనేది కష్టం. ఎందుకని అగ్రికల్చరల్గా మనకి మెయిన్గా కావాల్సింది ఏంటి? వాటర్. కంపల్సరీగా వాటర్ కావాలి. నెక్స్ట్ పండిన పంటని మనం వేరే ప్లేస్కి తీసుకెళ్ళి సేల్ చేయాలన్నా రోడ్ నెట్వర్క్ అనేది ఉండాలి. ఆ మెటీరియల్ మొత్తాన్ని స్టోర్ చేయడానికి గోడౌన్స్ కావాలి. ఈ మూడు కూడా మనకి సివిల్ ఇంజనీర్ అనే అతను మనకి మొత్తం ప్రొవైడ్ చేస్తారు. సో కావాల్సిన వాటర్ని ఇవ్వాలన్నా, మెటీరియల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా, ట్రాన్స్పోర్ట్ చేసిన మెటీరియల్ లేదా మన దగ్గర ఆ మెటీరియల్ని స్టోర్ చేయాలన్నా కూడా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఎవరు ఇచ్చేది? మనకి సివిల్ ఇంజనీర్. సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ హూ ఈస్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మనం చూసినట్లయితే జనరల్గా ఏమేమి కావాలి అగ్రికల్చరల్కి? బ్రిడ్జెస్ కావాలి, బ్యారేజెస్ కావాలి, నెక్స్ట్ రిజర్వాయర్స్ కావాలి, కెనాల్స్ కావాలి వాటర్ సప్లై చేయడానికి, నెక్స్ట్ చెక్ డ్యామ్స్ కావాలి, రోడ్వేస్ కావాలి అండ్ గోడౌన్స్. ఇప్పుడు ఇవన్నీ కూడా మనము అగ్రికల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రొవైడ్ చేస్తాం. ఈ విధంగా చూసినప్పుడు సంక్రాంతి అనేది నాట్ సెలబ్రేషన్ ఆఫ్ ఫెస్టివల్ ఓన్లీ, ఇట్ ఈస్ ఆల్సో సెలబ్రేషన్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ సక్సెస్, బట్ ఇన్ ఏ సైలెంట్ మోడ్. మనం హైలైట్ అవ్వకపోయినా కూడా అగ్రికల్చరల్ సక్సెస్ అవుతుంది, రైతులు ఆనందంగా ఉన్నారంటే వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ హ్యాపీనెస్. ఈ సెలబ్రేషన్లో మనం కూడా ఒక పార్ట్ అనేది అవుతూ ఉంటాము. సో దట్స్ వై అగ్రికల్చరల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ రెండూ కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తూ ఉంటాయి. నౌ మనకి ఫస్ట్ డే ఆఫ్ పొంగల్ ఏంటి? 3 డేస్లో భోగి. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ భోగి? జనరల్గా ఏం చేస్తాం ఆ రోజు? అందరం కూడా భోగి రోజు సో భోగి మంటలు వేసుకుంటాం. మనకి అవసరం లేని వస్తువులన్నీ, వెదురు బొంగులు కానీ మన ఇంట్లో ఉన్నటువంటి అవసరం లేని వస్తువులు కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఒక చోట వేసి భోగి మంట అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ చేంజ్, మార్పు. ఆల్రెడీ మనకున్న మెటీరియల్ అవసరం లేకపోతే దాన్ని ఆ విధంగా బంద్ చేసేసి ఇంకో కొత్త తెచ్చుకుంటాం. సో ఇప్పుడు సివిల్ ఇంజనీర్ పాయింట్ ఆఫ్ చూసామనుకోండి, ప్రతి స్ట్రక్చర్కి ఒక లైఫ్ టైం అనేది ఉంటుంది, లైఫ్ సైకిల్ ఉంటుందిగా మనకి. వాట్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ దట్ పర్టికులర్ మెటీరియల్? స్ట్రక్చర్ ఏదైనా అవ్వచ్చు. దాని తర్వాత వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. ఒకటేమో దాన్ని రిపేర్ చేయగలిగితే రిపేర్ చేస్తాం. యాజ్ ఎ సివిల్ ఇంజనీర్ వీ విల్ నాట్ వెయిట్ టిల్ ద ఫెయిల్యూర్. ఫస్ట్ వీ విల్ సీ దాన్ని రిపేర్ చేయగలమా లేదా, రెట్రోఫిట్ చేయగలమా లేదా, అసలు మనకున్న పాసిబిలిటీస్లో దాన్ని ఏ విధంగా ఇంప్రూవైజ్ చేయొచ్చు, లేదు ఇంకేమి చేయలేమంటారా, డిమాలిష్. ఇప్పుడు ఏది తీసుకున్నా కూడా ఒక మెటీరియల్ కొంత టైం తర్వాత ఏమవుతుంది, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చేంజ్ అవుతాయి, డిటరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది, స్ట్రెంత్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఆబ్వియస్లీ స్ట్రెంత్ అనేది తగ్గుతూ ఉంటుంది, సేఫ్టీ అనేది కన్సర్న్ అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి మెటీరియల్ స్ట్రెంత్ తగ్గడం స్టార్ట్ అయిందనుకోండి, ఆ స్ట్రక్చర్లో మనం ఉండలేం, ఆ స్ట్రక్చర్ మనకి సర్వీస్ లైఫ్కి సూటబుల్ కాదు. సేఫ్టీ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కూడా అవుతుంది. సో ఇలాంటప్పుడు దాన్ని ఏదో విధంగా మనము యూజ్ చేయాలి. ఇందాక చెప్పినట్లు రిపేర్ చేయటమా, రెట్రోఫిట్ చేయటమా, ఇంకేదన్నా చేయటమా, లేదు డిమాలిష్ చేయటం. ఇప్పుడు ఈ డిమాలిష్ చేసిన తర్వాత మెటీరియల్ అనేది వస్తుంది మనకి, డిమాలిష్డ్ కాంక్రీట్ నుంచి వచ్చే మెటీరియల్. ఆల్రెడీ మనం ఇంతకుముందు సస్టైనబిలిటీ సిరీస్ ప్లేలిస్ట్ కూడా ఉంది మన ఛానల్లో, చూడండి. నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ ఎలా యూజ్ అవుతాయి. అక్కడ ఏంటి, మనము ఆ డిమాలిష్ అయిన దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవటం, తర్వాత మనకి ఇండస్ట్రీ నుండి వచ్చే బై ప్రోడక్ట్స్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవటం. సో సస్టైనబిలిటీ మెటీరియల్స్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేయటం. ఇవన్నీ ఏంటి అంటే ఉన్న రిసోర్సెస్ని తెలివిగా వాడుకోవటం, యూటిలైజింగ్ ద రిసోర్సెస్ ఎఫెక్టివ్లీ. సో హియర్ డెవలప్మెంట్ అనేది ఆల్వేస్ ఇన్ ఎ రెస్పాన్సిబుల్ వే. మనం ఏదైనా డెవలప్ చేయాలి అంటే ఉన్నదాన్ని డిమాలిష్ చేస్తాము, బట్ ఆ డిమాలిష్ అయిన తర్వాత కూడా ఆ మెటీరియల్ని కూడా మనము యూజ్ చేసుకోవాలి. ఆల్వేస్ ద డెవలప్మెంట్ షుడ్ బీ ఇన్ ఏ రెస్పాన్సిబుల్ వే. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒక్కసారి మనం ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తున్న వర్డ్ ఏంటి, సస్టైనబిలిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సస్టైనబుల్ కన్స్ట్రక్షన్, సస్టైనబుల్ మెటీరియల్స్. ప్రతి చోట మనం వాడుతుంది సస్టైనబుల్. అసలు ఈ సస్టైనబిలిటీ అనేది మన ఏన్షియంట్ పీపుల్కి తెలుసు అంటారా? వెదర్ దే హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ ద సస్టైనబిలిటీ? ఎస్ ఆర్ నో? ఇప్పుడు వాళ్ళు యూజ్ చేసిన మెటీరియల్ చూద్దాము.
ఆ కాలంలో మనకి హౌసెస్ కానీ దేంతో కన్స్ట్రక్ట్ చేస్తారు, క్లే. మెయిన్లీ దే ఆర్ యూజింగ్ ద క్లే అండ్ దే ఆర్ యూజింగ్ ద లైమ్ plasters they are using, and they are using the cow dung and locally available materials. ఇప్పుడు వీటన్నిటి వల్ల ఎన్విరాన్మెంట్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? నో. దే constructed and they used or they lived a life so that sustainability is there in the daily life of them. ప్రతిరోజు వాళ్ళు జీవించే జీవన విధానంలోనే సస్టైనబిలిటీ అనేది ఉండేటట్లు వాళ్ళ జీవనం సాగింది. కానీ అది వాళ్ళకి తెలియదు సస్టైనబిలిటీ అనేది. బట్ దే యూజ్డ్ ద లోకల్లీ అవైలబుల్ న్యాచురల్ రిసోర్సెస్ ఎఫెక్టివ్లీ. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనందరం చేస్తుంది కూడా అదే. మనకున్న రిసోర్సెస్ లోకల్గా ఉన్నవి కానీ లేదా ఇండస్ట్రీ వేస్ట్ బై ప్రోడక్ట్స్ కానీ ఏదైనా కూడా ఆప్టిమల్ యూస్ చేసుకుంటూ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకుందాం అంటున్నాం. ఇప్పుడు ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో డిజైన్ చేసిన హౌసెస్, కన్స్ట్రక్ట్ చేసిన హౌసెస్ ఎలా ఉంటాయి, మనకి సమ్మర్లో కూల్నెస్ ఉంటుంది అండ్ లోకల్ రిసోర్సెస్తో ఉంటుంది. విండ్ అనేది ప్రాపర్ డైరెక్షన్ ఉండేటట్లు వాళ్ళు చూసుకుంటారు అండ్ మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉండేది. బట్ ఇప్పుడు మనం వీటన్నిటి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నాము, అనాలిసిస్ చేస్తున్నాము. ఇప్పుడు మనం అనుకున్న గ్రీన్ బిల్డింగ్స్ ఉన్నాయనుకోండి, గ్రీన్ బిల్డింగ్ బేస్డ్ ఆన్ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ ద న్యాచురల్ రిసోర్సెస్, విండ్, సన్లైట్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకొని మనము కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అలానే ఇవన్నీ లేని రోజుల్లోనే, వీటి మీద ఐడియా లేని రోజుల్లోనే మన పూర్వీకులు వీటన్నిటిని యూజ్ చేసుకొని ప్రాపర్గా కన్స్ట్రక్ట్ చేసి ఆ రోజుల్లోనే వాళ్ళు సస్టైనబిలిటీ రిలేటెడ్ కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేశారు. నౌ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, జనరల్గా ఎక్కువ ఎగ్జైట్ అయ్యే దేనికి మనం సంక్రాంతికి, ఇట్ ఈస్ కైట్స్, ఫ్లయింగ్ ఆఫ్ కైట్స్. గాలిపటాలు ఎగరేయడానికి మనం చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటాము. సో ఇప్పుడు దీన్ని కనుక అబ్జర్వ్ చేస్తే గాలిపటం ఎగరేయడం అనేది అందరి వల్ల అవుతుందా? ఎలా పడితే అలాగా మనము ఫ్లై చేయగలమా కైట్ని? నో. ఎందుకు? దానికి ఒక స్కిల్ కావాలి, ఒక నైపుణ్యం కావాలి. ఇది దేని మీద బేస్ అవుతుంది? మనము ఆ టైంలో ఉండేటటువంటి విండ్ డైరెక్షన్ ఏ డైరెక్షన్లో వస్తుంది, ఎంత ఎక్కువ వేగంతో వస్తుంది అన్నది మనకు తెలియాలి. నెక్స్ట్ ఆ దారాన్ని మనం వదులుతూ టైట్ హోల్డ్ చేస్తూ ఉంటాము, అక్కడ మనకి ఫోర్స్ బ్యాలెన్సింగ్ అనేది తెలియాలి. లిఫ్ట్ అనేది ఎలా ఉంటుందన్న తెలియదు, బ్యాలెన్సింగ్ ఆఫ్ లిఫ్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే కానీ కైట్ని మనం ప్రాపర్గా ఫ్లై చేయలేము, అంతే కదా. ఇప్పుడు మన స్ట్రక్చర్ని చూద్దాం. ఇప్పుడు మనకున్న కన్స్టెంట్స్లో ఏం చేస్తున్నాం, హారిజాంటల్గా వెళ్ళట్లేదు, ఓన్లీ వర్టికల్గా వెళ్తున్నాం. ఇప్పుడు ఇలా ఉన్నది వర్టికల్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఇది ఒక స్కై స్క్రాపర్ అనుకోండి. విండ్ ఫోర్సెస్ వస్తున్నప్పుడు ఏమవుతుంది మనకి, ఇట్ ఈస్ గోయింగ్ టు స్వే లైక్ దిస్. విండ్ ఫోర్సెస్ వస్తున్నప్పుడు ఇలాగ డిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ విండ్ ఫోర్స్ని కనుక మనం ప్రాపర్గా కన్సిడర్ చేయకుండా, విండ్ అనాలిసిస్ చేయకుండా స్ట్రక్చర్ కనుక కన్స్ట్రక్ట్ చేస్తే సేఫ్ అవుతుందా? నో. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ మోర్ స్వే, మోర్ డిఫ్లెక్షన్ అనేది ఉంటుంది అండ్ క్రాక్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సమ్ టైమ్స్ ఫెయిల్యూర్ ఆల్సో విల్ బీ దేర్ ఫర్ ద స్ట్రక్చర్. సో ఇవన్నీ కూడా మనకి గాలిపటం ఎగరేసేటప్పుడు తెలియదు, ఇవన్నీ ఇన్బిల్ట్ ఉంటాయా, ఇంత సైన్స్ ఉంటుందా దీని వెనక అన్నది. మనము ఇవన్నీ కూడా ఏ టెక్నికల్ నాలెడ్జ్ లేకుండానే గాలిపటాలను ఎగరేస్తున్నాం. సిమిలర్ వే ఎలాగైతే మనం కంట్రోల్ చేస్తామో మెటీరియల్ని, కైట్ని, అలానే మన సివిల్ ఇంజనీరింగ్లో కూడా బిల్డింగ్స్ని అలానే కంట్రోల్ చేస్తూ దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ అన్నీ కూడా మనం ప్రాపర్గా చేయాలి. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ ఫెస్టివల్లో ఉన్న వన్ ఆఫ్ ద యాక్టివిటీ నుంచి మనం ఎంత నేర్చుకోవచ్చు సివిల్ ఇంజనీరింగ్కి. సో ఇది ఎప్పుడైనా ఈ ట్రెడిషన్స్ అనేవన్నీ కూడా మనకి ఒక మార్గనిర్దేశాన్ని ఇస్తూ ఉంటాయి. సో దే ఆర్ ద torch bearers for us. We need to understand the philosophy and basic science behind them. Then only we can go for the construction of any advanced structure. సో నెక్స్ట్ జరిగేది ఏంటి, మనకి గాలిపటాలు అంతా అయిపోయింది, ఇంకా అందరు కలిసి ఒక చోట అసెంబ్ల్ అవుతాం. మనం ఊరు వెళ్ళామంటే ఊర్లో అందరినీ కలుస్తాం, అందరూ ఒక చోట అసెంబ్ల్ అవుతారు, అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఓపెన్ ప్లేసెస్లో అందరూ కలిసి అందరూ ఎంజాయ్ చేసేటట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాల్సింది ఎవరు? మళ్ళీ ఇట్ ఈస్ civil engineers. Exactly. So here we are providing the community halls, road networks ఇస్తున్నాము, డ్రైనేజ్ ప్రాపర్గా ఇవ్వాలి, వాటర్ సప్లై సిస్టమ్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ఏంటి, కమ్యూనిటీ సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమ్యూనిటీ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో సివిల్ ఇంజనీరింగ్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ద బిల్డింగ్స్. We are not going to give only buildings. We are providing an environment to the human being to celebrate everything as a group. అందరూ ఒక చోటకు వచ్చి అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునేటటువంటి ఒక అనుకూలమైన వాతావరణాన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది మన సివిల్ ఇంజనీర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా. సో ఈ విధంగా అన్ని మౌలిక సదుపాయాలు కనుక మనం ప్రాపర్గా ఇవ్వగలిగితే
జీవన నాణ్యత అనేది ఏమవుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది కూడా. ఇది ఎవరి వల్ల సాధ్యమవుతుంది? అగైన్ ఇట్ ఈస్ సివిల్ ఇంజనీర్. ఇప్పుడు సివిల్ ఇంజనీర్స్ మనము బేసిక్గా చూస్తే సివిల్ ఇంజనీర్స్కి ఈ సంక్రాంతి ఫెస్టివల్ అనేది ఏం నేర్పిస్తుంది అన్నది అబ్జర్వ్ చేసినట్లయితే, వన్, వీ షుడ్ రెస్పెక్ట్ ద నేచర్. కంపల్సరీగా నేచర్ని రెస్పెక్ట్ చేయాలి. అండ్ వీ నీడ్ టు డిజైన్ ద స్ట్రక్చర్ యాజ్ పర్ ద సీజనల్ చేంజెస్ని దృష్టిలో పెట్టుకొనే మనం ఎప్పుడైనా డిజైన్ చేస్తాం. అండ్ యూటిలైజింగ్ ద రిసోర్సెస్, మనకున్న స్థానిక వనరుల్ని ఎంతవరకు ఉపయోగించుకొని మనము కన్స్ట్రక్ట్ చేయగలము దాని మీద కూడా మనకి బేస్ అయి ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్ థింకింగ్, ఎప్పుడైనా మనం కన్స్ట్రక్ట్ చేసే స్ట్రక్చర్ లాంగ్ టర్మ్, మేబీ 50, 70 or 100 years లాంగ్ టైం ఉండేటట్లు మనం ఇవ్వాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా కూడా. అండ్ ఆల్వేస్ ట్రెడిషనల్ నాలెడ్జ్కి అడ్వాన్స్ టెక్నాలజీకి రెండు బ్లెండ్ చేస్తూ మనం ఎప్పుడైనా కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇవన్నీ వింటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, మనకి ఇంతకుముందు మనము సస్టైనబిలిటీ రిలేటెడ్ ఒక చోట 3 pillars ఆఫ్ సస్టైనబిలిటీ అన్నాము. ఏంటవి? ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, ఎకనామిక్ సస్టైనబిలిటీ, సోషల్ సస్టైనబిలిటీ. సో ఇప్పుడు ఈ ఫెస్టివల్ని కనుక అబ్జర్వ్ చేస్తే సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ, నేచర్ సైకిల్ చేంజ్ అవుతుంది, నేచర్ యొక్క సైకిల్ అండ్ క్లైమేట్ చేంజ్ అవుతుంది, ఎకోసిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్. అండ్ వాళ్ళు యూస్ చేసిన ట్రెడిషనల్ మెటీరియల్స్ ఆల్సో ఫ్రెండ్లీ టు ద ఎన్విరాన్మెంట్ అండ్ ఎకోసిస్టమ్. అండ్ ఎకనామిక్ సస్టైనబిలిటీ, ఈ విధంగా మనము లోకల్లీ అవైలబుల్ రిసోర్సెస్ యూస్ చేసుకుంటూ సర్వీస్ అనేది ఎక్కువ కాలం వచ్చేటట్టు, లైఫ్ సైకిల్ కాస్ట్ తక్కువ ఉండేటట్టు కనుక చూసుకుంటే ఎకనామిక్ సస్టైనబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా అందరూ కలిసి ఒక చోట గేదర్ అయ్యి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవటం కానీ ఇవన్నీ కూడా సోషల్ ఇంటరాక్షన్స్. సో ఇట్ ఈస్ టీచింగ్ అస్ టు హ్యావ్ దీస్ 3 components ఆఫ్ సస్టైనబిలిటీ. సో ఏంటంటే ఎన్విరాన్మెంట్, ఎకనామిక్, సోషల్, ఈ 3 సస్టైనబిలిటీ ఆస్పెక్ట్స్ని కూడా మనము డెవలప్ చేసుకోవాలి అన్నది ఈ ఫెస్టివల్ నుంచి మనకి అర్థమవుతుంది. సో యాజ్ ఏ సివిల్ ఇంజనీర్ మనం ఎప్పుడూ కూడా నేచర్తో కలిసి, ప్రకృతితో కలిసి వర్క్ చేయాలి తప్పితే నేచర్కి ఎగనెస్ట్గా, నేచర్ని డామినేట్ చేస్తూ గనక వర్క్ చేస్తే ఇట్ విల్ లీడ్ టు ద డిజాస్టర్స్. ఎస్ ఆర్ నో? వీ హ్యావ్ సీన్ సో మెనీ డిజాస్టర్స్ ఆల్సో. అవన్నీ కూడా సమ్ ఆస్పెక్ట్ ఈజ్ రిలేటెడ్ టు ద నేచర్ ఓన్లీ. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ వన్ ఆల్సో. సో టు కన్క్లూడ్ దిస్ వన్, సంక్రాంతి అనేది కేవలం ఒక ఫెస్టివల్ మాత్రమే కాదు, మన సివిల్ ఇంజనీర్స్కి చాలా లెసన్స్ని కూడా నేర్పిస్తుంది ఇది. సో సస్టైనబిలిటీ ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అండ్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ, వాట్ ఎవర్ ద స్ట్రక్చర్ వీఆర్ కన్స్ట్రక్టింగ్, మనం ఏది కన్స్ట్రక్ట్ చేసినా కూడా రెస్పాన్సిబుల్ అనేది ఉండాలి టువర్డ్స్ ద నేచర్, టువర్డ్స్ ద సొసైటీ. సో ఇప్పుడు ఒక ఇంజనీర్, ఇప్పుడు మీలో స్టూడెంట్స్ ఉండొచ్చు, ప్రాక్టీసింగ్ ఇంజనీర్స్ ఉండొచ్చు, ఎవరైనా కానీ, ఎనీ సివిల్ ఇంజనీరింగ్ ఫెటర్నిటీ. సో ఏ సివిల్ ఇంజనీర్ అయినా కూడా మనం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము కన్స్ట్రక్ట్ చేయాలి, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. సో ఇట్స్ నాట్ అబౌట్ వీఆర్ నాట్ ఓన్లీ గివింగ్ ద షేప్, కాంక్రీట్ స్టీల్ యూజ్ చేసి ఏదో ఒక స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేసి దానికి ఒక షేప్ ఇస్తున్నాం అన్నది కాదు. వీఆర్ డెవలపింగ్ ఏ సొసైటీ, వీఆర్ డెవలపింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ. సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనకున్న లోకల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ని బ్లెండ్ చేసుకుంటూ ఉన్న మోడర్న్ టెక్నాలజీతో మనం కన్స్ట్రక్ట్ కనుక చేయగలిగితే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద మోర్ సేఫర్, ఎకనామిక్ అండ్ ఎకో ఫ్రెండ్లీ స్ట్రక్చర్స్. ఇవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తేనే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద సేఫర్ సొసైటీ అరౌండ్ అస్. ఇది ఒక సివిల్ ఇంజనీర్గా మన బాధ్యత, ఇది మన వల్ల మాత్రమే అవుతుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఐ రిక్వెస్ట్ ఎవరీవన్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హ్యావ్ ఏ హ్యాపీ సంక్రాంతి. అందరూ ఎంజాయ్ చేయండి పండుగని, మనకున్న రిసోర్సెస్తో హ్యాపీగా అందరూ ఈ పండుగని సెలబ్రేట్ చేసుకోవాలని మనసారా ఆశిస్తున్నాను. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.